ఖమ్మంలో మున్నేరు వరద ప్రవాహం పెరిగింది. నీటి మట్టం 18 అడుగులకు పైగా ప్రవహిస్తోంది. స్థానిక అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. 23 అడుగుల వరకు చేరి తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. మున్నేరు వద్ద సహాయక చర్యలు చేస్తున్నామంటున్న ఖమ్మం మేయర్తో కదిర్ ఫేస్ టు ఫేస్. మున్నేరు వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. దాని కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతా ఉన్నాయి. స్థానికంగా కాలోడ్డు ప్రాంతంలో అనేక సహాయక చర్యలు చేపట్టడం కోసం అధికార యంత్రాంగం కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడటానికి నగర పాలిక మనతో ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈరోజు ప్రధానంగా ఎగువన కురుస్తున్న వర్షాలకు, జిల్లాలో కురుస్తున్న వర్షాలు తోడవటం కారణంగా క్రమక్రమంగా మున్నేరు వరద అనేది పెరుగుతూ ఉంది. దీని కారణంగా ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది? ముందు లాస్ట్ అప్పుడు ఎలా ఎఫెక్ట్ అయినాయో ఈ ఏరియానే మున్నేరు లోతట్టు ప్రాంతాలందరినీ కూడా మేము పునరావాస కేంద్రాలు అప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. అందరినీ కూడా DCM వ్యాన్లు పెట్టి అందరినీ అక్కడికి పునరావాస కేంద్రాలకి తరలించడం జరిగింది. అలాగే అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా వాళ్ళకి ఫుడ్ ఏంటి, అలాగే వైద్య శిబిరం ఏంటి అన్నీ కూడా పెట్టడం జరిగింది. మా అంచనా అయితే నైట్ అంటే 22-24 కన్నా పెరగదు అనేది మా అంచనా. అయితే ప్రస్తుతం ఎక్కడెక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు, వాటిలో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తాను? నయాబజార్ స్కూల్ ఒకటి, అలాగే డిగ్రీ కాలేజ్ ఒకటి, అలాగే ఇంకా స్వర్ణభారతి ఒకటి, ఇంకా అవసరమైతే ఇంకా వేరే చోట్ల కూడా ఇంకా పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి అన్ని సౌకర్యాలు అక్కడ ఉండటానికి, అన్ని సౌకర్యాలు పడుకోవటానికి ఏంటి, ఫుడ్ ఏంటి అన్నీ కూడా అన్ని సౌకర్యాలు అక్కడ సమకూర్చడం జరిగింది. అయితే గతంలో చూసుకుంటే 2 సార్లు కూడా జిల్లా వ్యాప్తంగా వర్షం కురవలేదు. కేవలం నగరంలో మాత్రమే భారీగా వర్షపాతం అనేది నమోదైంది. కానీ ఈసారి జిల్లా మొత్తం కూడా వర్షపాతం నమోదవుతా ఉంది. అనేక మంది అధికారులు అక్కడ విధుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అంతమంది సహాయక చర్యలు చేపట్టడం కోసం అధికారులు సమాయత్తమై ఉన్నారా? అధికారులను ఏ విధంగా మీరు సమన్వయం చేసుకుంటున్నారు? అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. MRO గారు ఉన్నారు. మా కార్పొరేషన్కి సంబంధించిన మొత్తం కూడా ఇక్కడే ఉంది. టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏంటి, మన శానిటేషన్ వాళ్ళు ఏంటి మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు. మేమంతా అన్నీ కూడా మాకు ముందే మనకి ఇది తెలుసు కాబట్టి 2 సార్లు వచ్చింది ఏం చెయ్యాలి అనేది. ఏది పొరపాటు జరగకుండా, ఒకవేళ అది వరకు జరిగిన పొరపాటు కూడా ఏది జరగకుండా వాళ్ళకి అన్నీ కూడా అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయటం జరిగింది పునరావాసాలు. మరీ ముఖ్యంగా 2 సార్లు మీరు ఖమ్మంలో జరిగిన విపత్తును చూశారు. మరి 3వసారి ఇది. ఖమ్మంలో డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, అక్కడున్న ఆక్యుపెన్సీ కానివ్వండి, వాటిలో ఎలాంటి చేంజెస్ రాలేదు. సేమ్ అలాగనే యాస్టీస్గా కాలువల అక్రమ నిర్మాణాలు కానివ్వండి, వాటిపైన నిర్మాణాలు అన్నీ జరిగాయి. వాటిని తొలగించలేదు. మళ్ళీ ఈరోజు ఖమ్మంలో అదే సమస్య ఉత్పన్నమైంది. దానిపైన మీరు ఏం చేయబోతున్నారు? ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు? అలా కాదు కదా, ఇది మున్నేరు డ్రైనేజీ మీద నుంచి వచ్చే వాటర్ కాదు కదా, పైన వర్షం పడితే వర్షాలతో వచ్చే ఇది కదా ఇది. దీనికి సంబంధం లేదు. బైపాస్ రోడ్లో వచ్చిన వాటర్ ఎక్కడి? బైపాస్ రోడ్లో వచ్చింది. అంతకు ముందు డ్రైన్స్ ఎన్నో సంవత్సరాల క్రితం కట్టింది కాబట్టి అప్పుడు జనాభా ప్రకారంగా అది ఉంది కాబట్టి ఇప్పుడు పెరిగిన ఎన్నో అపార్ట్మెంట్స్, హౌజులు అన్నీ పెరిగినాయి కాబట్టి దానికి తగ్గట్టుగా ఇప్పుడు డ్రైనేజీ సిస్టమ్ కూడా ఎస్టిమేషన్ వేసి రెడీగా ఉంది. గతంలో 2 సార్లు అలాంటిది మీరు చూశారు. వరదలు వచ్చిన తాకిడి ఏ విధంగా జరిగింది ఖమ్మంలో అనేది. అనేక కాలనీలు కూడా నీట మునిగిపోయినాయి. కానీ అనేక చోట్ల పర్మనెంట్గా ఏదైతే స్లాబ్లు వేసి ఆ ర్యాంపులు అయితే కట్టారో వాటిలో కనీసం ఒక ఛాంబర్ లాంటిది కూడా ఏర్పాటు చేయలేదు. అన్ని కమర్షియల్ కాంప్లెక్స్లు అక్కడ నిర్మాణం చేపట్టారు. వాళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇంతకాలం గడిచినా కానీ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అంటున్నారు. ఎందుకు మీకు యాక్షన్ తీసుకుని మీకు కావాలంటే రేపు చూపిస్తాం. మేము చాలా చోట్ల కాంప్లెక్స్ల దగ్గర అన్నిటి దగ్గర కూడా ఛాంబర్లు పెట్టడం, ఐరన్ జాలీలు వేయించడం, మా టౌన్ ప్లానింగ్ వాళ్ళందరూ వెళ్ళి ర్యాంపులు కట్టిన వాళ్ళవి కూడా పగలగొట్టడం, ఇలాంటివి చాలా టౌన్లో మొత్తం జరుగుతున్నాయి కూడా అలాంటివి. ఓకే, ఇప్పుడు ప్రాథమికంగా ఇక్కడ ఏ కాలనీలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఆ కాలనీ వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? ఇక్కడ అన్ని కాలనీలు, వెంకటేశ్వర నగర్, ఇలా మోతీ నగర్, ఇలా ఈ కాలనీలు, బొక్కలగడ్డ, ఈ కాలనీలు అన్నీ కూడా డిగ్రీ కాలేజీ ఒకటి, నయాబజార్ స్కూల్లో ప్రస్తుతానికి ఆ 2 అయితే రెడీ చేయటం జరిగింది. వాళ్ళని తరలిస్తున్నాం కూడా. ఆల్రెడీ చాలా మంది వెళ్ళటం కూడా జరిగింది అక్కడ. స్థానిక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి తరపు నుంచి కానివ్వండి, అటు విద్యుత్ శాఖకు సంబంధించి బట్టి విక్రమార్క గారి గురించి, వారి నుంచి ఎటువంటి ఆదేశాలు అందినాయి? విద్యుత్ అంతరాయం లేకుండా ఎలాంటి సహాయక చర్యలు చేపడతాం? వారి ఆదేశాల ప్రకారంగానే మొత్తం అధికారులు మేము అందరం కూడా అలర్ట్ అవ్వటం జరిగింది. ప్రజలను కూడా అలర్ట్ చేయటం, మైకుల్లో కూడా చెప్పడం కూడా ఇంటింటికి ఇప్పుడు కూడా మేము చాలా రోడ్లు వెళ్ళి అధికారులు మేము కూడా వెళ్ళటం జరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశాల ప్రకారంగా మేమందరం కూడా ప్రజల్ని అలర్ట్
అలర్ట్ చేయాలి. ఏ ఒక్కరి ప్రాణహాని కానీ ఏ నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో అధికారులు మొత్తం అలర్ట్ చేయడం జరిగింది. అలాగే కరెంటు విషయంలో కూడా ఏమీ పొరపాటు జరగదు, అన్నీ కూడా అలర్ట్గానే ఉన్నాం. కాబట్టి ఈసారి దేనికి కూడా మేము ఇబ్బంది పడకుండా, ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలే తీసుకుంటాం జరిగింది. ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి ఆదేశాలు అందాయి, ఎలాంటి సూచనలు అందాయి, లోతట్టు ప్రాంత వాసులకు పైన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు? లోతట్టు ప్రాంతాలను ముందు తరలించమని చెప్పడం జరిగింది, మాకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అక్కడి నుంచి ఆ ముందస్తు చర్యగా మొత్తం అందరినీ కూడా పునరావాస కేంద్రాలకి పంపించడం, తరలించడం కూడా జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ. మొత్తంగా చూస్తే లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా ఎఫెక్టెడ్ కాలనీస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ కాలనీ వాళ్ళని మాత్రమే ముందుగా తీసుకువెళ్తున్నారు. అయితే 25 అడుగులు దాటిన తర్వాత లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఎక్కువ ఉన్నాయో ఎఫెక్టెడ్ ఏరియాలో ఆ ప్రాంతాల వాళ్ళని కూడా తరలించే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. వైద్యానికి సంబంధించిన అంశాలను కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని అక్కడ వైద్య సదుపాయాలను కూడా సమకూర్చారు. దాంతోపాటుగా ఎవరు కూడా అభద్రతా భావానికి లోను కాకూడదు. పునరావాస కేంద్రాలు తరలించడంతో పాటు ప్రభుత్వం జారీ చేసిన టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి, ఆ నెంబర్లకు కాల్ చేసినా కానీ వాళ్ళు వచ్చి లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. వాళ్ళ సామాన్లు తరలించడం కోసం కూడా ఒక డీసీఎం వ్యాన్ లాంటివి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాటిల్లో వాళ్ళ విలువైన సామాగ్రిని అక్కడ దాంట్లో తీసుకెళ్లి వాళ్ళు ఎక్కడైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారో ఆ కాలనీలలో, ఆ పునరావాస కేంద్రాల్లో కాలనీ ప్రజలందరూ కూడా తమ విలువైన సామాగ్రిని కూడా స్టోర్ చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఇది మొత్తంగా మోతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.